హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. రక్షకుని గుర్తించిరి, జ్ఞానులను దర్శించిరి. గొల్లలు రక్షకుని గుర్తించిరి, జ్ఞానులు రాజుల ముందెను. యూదులని కొలువండి, ఆయన నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కాబట్టి క్రీస్తు ప్రభు వారు మన పాపముల నుంచి మనల్ని విడిపించడానికి ఆయన ఈ భూలోకమునకు వచ్చి ఉన్నారని వాక్యంలో నుంచి మనం చూస్తూ ఉన్నాం. యేసు అంటేనే రక్షకుడు అని అర్థం. మనల్ని అంటే రక్షణ. మరి ఈ కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ ప్రభు దయచేసి ఉన్నారు. కాబట్టి అట్టి రక్షణను పట్టుకొని మరి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయనట్లుగా నిత్య జీవమును పొందినట్లు ఆయనను అనుగ్రహించారు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుకున్నప్పుడు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం రక్షించడానికి ప్రభా నీతో కలిసి ప్రభా యుగ యుగాలు జీవించేటువంటి ఆ గొప్ప కృప ప్రభా నాయన ఇదిగో తండ్రి మీరు జన్మించడంలో కనిపిస్తా ఉంది. నాయన యేసే ప్రభా ఇదిగో తండ్రి మీరు సెలవిచ్చినట్లుగా ప్రభా ఇదిగో తండ్రి మీ గురించి ప్రభా నాయన ప్రవక్తలు చెప్పినట్లుగా ప్రభా నాయన ఇదిగో తండ్రి కన్యక గర్భవతి ప్రభా నాయన యేసే ప్రభా ఇదిగో తండ్రి మరియ ప్రభా నాయన యేసే మిమ్మల్ని ప్రభా నాయన కనినప్పుడు ప్రభా ఇదిగో తండ్రి మరియ చెప్తున్నటువంటి మాట నాయన యేసే ప్రభా ఇదిగో తండ్రి నాయన నేను నా యొక్క దేవుని స్తుతిస్తూ ఉన్నాను అని చెప్పేసి తను చెప్తూ ఉన్నారు ప్రభా నాయన యేసయ్య. ఇదిగో తండ్రి ప్రభా నాయన నాకు దేవుడు చేసినటువంటి కృప నాయన యేసయ్య ప్రభా ఆ మాటలను ప్రభా నాయన తను మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజంగా ప్రభా నాయన యేసయ్య మీరు ఎంత గొప్పవారు అనేటువంటి సభ్యులందరికీ హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. వందనాలు. రండి. చకుని గుర్తించిరి. 19వ అధ్యాయము 10వ వచనములో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చిననేటువంటి మాట అని అన్నప్పుడు క్రీస్తు ప్రభు వారు ఈ భూలోకంలోనికి పంపబడి ఉన్నారు. క్రీస్తు ప్రభు వారు మన కొరకు శరీరుడిగా ఈ భూలోకానికి వచ్చి ఉన్నారు. ఆయన దేవుడై ఉండి తన యొక్క మహిమను విడిచి రావడం అనేటువంటిది అది కుదరనటువంటి విషయం అయినప్పటికీ కూడా ఆయన నిన్ను నన్ను రక్షించడానికి ఆయన శరీరమును దాల్చినటువంటి వానిగా ఆయన ఈ భూలోకంలో కన్యమరియ గర్భమున క్రీస్తు ప్రభు వారు జన్మించినటువంటి వానిగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు వారు ఎందుకు జన్మించారు అంటే నీ పాపము నుంచి నా పాపము నుంచి మనను విడిపించడానికి క్రీస్తు ప్రభు వారు ఈ భూలోకంలో జన్మించి ఉన్నారు. కాబట్టి ప్రియులరా మరి సహోదరి రాణి యొక్క కొరకు ఆ రాణి యొక్క కుటుంబంలో మరి ఈ యొక్క క్రిస్మస్ కెరోల్ మేము చేస్తూ ఉన్నాగా సంఘంలో విశ్వాసిగా ఉంటూ ఉన్నారు. వారి యొక్క కుటుంబంలో జరిగేటువంటి విషయాలు కుటుంబ పరిస్థితులు అన్నీ కూడా సంఘమునకు తెలిసినటువంటివిగా ఉంటూ ఉన్నాయి. మరి దేవుని యొక్క సన్నిధికి వచ్చేటువంటి క్రమంలో మరి ఆయన యొక్క క్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నారు. అనగా నశించిన దాన్ని వెదకి రక్షించుటకు క్రీస్తు ప్రభు వారు వస్తే ఆ వెదకి రక్షింపబడినటువంటి వారిలో రాణక కూడా కనిపిస్తూ ఉన్నారు. మరి దేవుడు తనకిచ్చినటువంటి పనిని ఈ భూలోకంలో చేస్తూ తన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో మరి ఈ దినము ఈ సాయంకాలం వేళ కల్వరి ప్రార్థనా మందిరం ద్వారా ఈ యొక్క క్రిస్మస్ కేరోల్ ఈ యొక్క గృహంలో చేస్తూ ఉన్నాం. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. కన్యక గర్భవతి అయి కుమారుని
ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టెదరు. కనుక మన ప్రియ ప్రభువారు మన కోసము ఆయన కన్యక గర్భం ధరించి మరియ గర్భం ధరించి మన కోసం ఈ భూమి మీదకి 2025 సంవత్సరాల క్రితము మన కోసము ఆయన ఈ భూమి మీద పుట్టి మన కోసము జీవించి మనను రక్షించినాడు. అందుకనే యేసు అనగా రక్షకుడు అని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే ఆయన రక్షించిన కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుకోవాలి. దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఈ కుటుంబము మరి దేవుని ప్రేమించి సంఘాన్ని ప్రేమించి ఈ యొక్క మరి క్రిస్మస్ కేరల్స్ని మరి వారు జరిగించుటకు వారి యొక్క హృదయాలను దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఆయన దేవా, నమ్మకమైన ప్రభువా యేసయ్యా, నీ పాదాలు కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభువా, ఈ సాయంకాలం వేళ సుజాతక్క కుటుంబంతో చేరి ప్రభా ఈ యొక్క క్రిస్మస్ సంతోషాన్ని మేము కలిగి ఉంటూ ఉన్నాం. మా కొరకు ప్రభానైనా మీరు ఆయన ఈ భూలోకానికి మనిషిలాగా వచ్చారు. నిజానికి మీ యొక్క రూపము భీకరమైనటువంటి రూపం, వెలుగును ధరించినటువంటి వారు మిమ్ములని ఎవ్వరూ చూడలేరు ప్రభా. అలాంటి మహిమోన్వితులైనటువంటి మీరు మా నిమిత్తం ప్రభా శరీరాన్ని ధరించి మా కొరకు ఈ భూలోకానికి వచ్చి నాయన యేసయ్య ప్రభా ప్రాముఖ్యంగా నశించిన దానిని వెదకి రక్షించటానికి ప్రభా నాయన పాపము నుంచి మమ్మల్ని విడిపించటానికి, అపరాధాల నుంచి విడిపించటానికి, పాపులను క్షమించటానికి అయా యేసయ్య ప్రభా మీరు ఈ భూలోకానికి వచ్చారు. Everyone is joyful, they're singing everywhere. Do you know the హేరోదు అల్లాడిపోయెను, యెరూషలేము కలవరముందెను. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనకు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ప్రియులరా, మనము చదువుతా ఉన్నటువంటి యొక్క వచన భాగంలో మన జీవితాలకు, మన కుటుంబ జీవితాలకు ప్రియులరా తోడు అంటే ఈ భూలోకపు జీవితం శాశ్వతమైనది కాదు. కేవలం ఈ భూలోకంలో మనం కొంతకాలం జీవిస్తాము. ఈ కొంతకాలం జీవించిన తర్వాత ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో ఈ భూలోకాన్ని మనం విడిచి వెళ్లాల్సిందే. ఎంతో మంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, తర్వాత వ్యాపారులు, ఎంతో మంచి మనుషులు అయినటువంటి వారు ఈ భూలోకంలో జీవించినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఈ భూలోకపు యాత్రను ముగించుకున్నటువంటి వారే. కాబట్టి ప్రియులరా, ఈ భూలోకపు జీవితం శాశ్వతమైనది కాదు. కానీ అయితే అక్కడ మనము శాశ్వతంగా జీవించాలి అంటే క్రీస్తు ప్రభు వారిని మన సొంత రక్షకుడిగా అంగీకరించాలి. యేసు క్రీస్తుని మనం ఎప్పుడైతే సొంత రక్షకుడిగా మనం అంగీకరిస్తామో ఆయన తోడు మనతోటి ఉంటుంది, ఆయన తోడు మనతో ఉంటుంది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నా మనసులో నేను ఎప్పుడు కూడా ఒక విషయాన్ని తలస్తూ ఉండాలి. ఏంటంటే నా తోడు, నా నీడ, నాతో ఉండేటువంటిది నా యొక్క ప్రభువే. యేసుక్రీస్తు ప్రభువారే నాతోటి ఉంటారు. ఆయన నన్ను నిత్యము నడిపించేటువంటి వారిగా ఉంటారు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ప్రియులరా, ఈ దినము ఈ సాయంకాలం వేళ మా యొక్క సంఘ సహోదరి అయినటువంటి సామ్రాజ్యం యొక్క కుటుంబంలో చేరి ఈ యొక్క క్రిస్మస్ కేరోల్ని చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కుటుంబంలో అందరూ కూడా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నారు. ఇంకా ఎవరైనా క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఉన్నట్లయితే వారికి ఇదొక మంచి అవకాశం. మనం ఎందుకు క్రిస్మస్ చేస్తాము, మనం ఎందుకు ఇంటి మీద స్టార్ పెడతాము, ఇంటి ముందు క్రిస్మస్ ట్రీ పెడతాము అంటే దానికి కొన్ని సూచనలు ఉన్నాయి. ఏంటి ఆ సూచనలు అంటే మా ఇంట్లో రక్షకుడు ఉదయించాడు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. రండి. వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి
తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా మనకి ఒక ప్రాముఖ్యమైన విషయం కనిపిస్తా ఉంది. అదేంటంటే ఒక నక్షత్రం వాళ్ళకి దారి చూపటం, ఒక నక్షత్రం వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించటం. తూర్పు దేశం నుండి కొంతమంది జ్ఞానులు, వాళ్ళ పేర్లే జ్ఞానులు అని రాశారు కదా. జ్ఞానులు అంటే జ్ఞానాన్ని అనుసరించే వాళ్ళు. వాళ్ళు ఆకాశం వైపు చూసినప్పుడు ఆకాశంలో ఒక మంచి నక్షత్రం, మిలమిలా మెరుస్తున్నటువంటి ఒక నక్షత్రం వాళ్ళు కనుగొన్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. అరే, ఈ నక్షత్రం ఏదో సాదాసీదా నక్షత్రం కాదు, ఒక రాజు పుట్టినప్పుడు, ప్రపంచాన్ని రక్షించే రాజు పుట్టినప్పుడు పుట్టేటువంటి నక్షత్రం అని వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూసి ఎంతో సంతోషించి మనం ఆ రాజును దర్శించాలి, ఆ రాజుకి మరి బహుమతులు ఇవ్వాలి, ఆ రాజును చూడాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారనమాట. వస్తూ ఉన్నప్పుడు ఎక్కడ నడుస్తూ వచ్చింది, ఆ బిడ్డ ఎక్కడైతే ఉన్నాడో, క్రీస్తు ప్రభు ఎక్కడైతే జన్మించాడో అక్కడ వరకు వాళ్ళని నడిపించింది. వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి సాంబ్రాణి దేనికంటే ఆ యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తండ్రిని ఎప్పుడు వేడుకునేటువంటి ఒక యాజకుని తెలియజేస్తా ఉంది. తర్వాత మరి బోళము అనేటువంటిది దేనికి వాడతారు అంటే, ఎవరికైనా బాధగా ఉంటే, దెబ్బలు తగిలి ఉంటే, ఆ దెబ్బల నుంచి వాళ్ళు ఉపశమనం పొందాలి అంటే ఆ బోళం అనేటువంటిది వాళ్ళు తాగేటువంటి దాంట్లో కలిపితే వాళ్ళకు ఒకలాంటి మత్తు వచ్చింది. ఆ మత్తు వలన వాళ్ళు బాధని మరిచిపోతారనమాట. సిలువకు అప్పగింపబడినప్పుడు అక్కడ ఒక సైనికుడు ఒక చిరకను తీసుకొని, చేదు చిరకను తీసుకొని క్రీస్తుగా కుటుంబంలో వారందరూ క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించినట్లుగా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందగలిగినట్టుగా కృప చూపమని కోరుతూ, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని కోరుతూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. హేరోదు అల్లాడిపోయెను యేసుని కొలువ. 4 చదువుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. మనము దత్త పుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మీరు కుమారులైనందున అని మొదలుపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవు దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సాయంకాలం వేళ వాక్యము గారి గృహంలో ఈ రీతిగా క్రిస్మస్ క్యారల్స్ అని వారు జరుపుకోవడానికి దేవుడి మంచి భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన మరి చుట్టుపక్కల ఉన్న వారికి తెలియచేయడానికి మరి అక్కగారి గృహంలో ఈ రీతిగా మరి క్రిస్మస్ క్యారల్స్ జరుపుకుంటున్నారు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని యేసయ్యని భూమి మీదకి పంపించి మనకి గొప్ప రక్షణ ఇచ్చాడు. రాజరక్షక నాయన యేసయ్య ప్రభువా, ఈ యొక్క సాయంకాలం వేళ నీ దాసురాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ యొక్క క్రిస్మస్ సీజన్ లోనే నాయన సువార్త ప్రకటించడానికి, వాక్యం ప్రకటించడానికి నాయన ఇది ఒక మంచి అవకాశం కనుక క్రిస్మస్ రోజుల్ని మేము ఎంచుకొని ఉన్నాం. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ నెలలో ప్రభు నాయన క్రిస్మస్ వార్త అందించబడతా ఉంది. కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మేము 8, 9, 10, 11 వచనాలు చదువుదాం. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడని అర్థం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివల్ల దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులరా,
దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ప్రియులారా, యోహాను పత్రిక 4వ అధ్యాయం 8, 9, 10, 11 వచనాల ప్రకారం దేవుడు ఎవరు అంటే ఆయన ప్రేమ స్వరూపి. మరి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు కాదు అని తెలుసుకుంటా ఉన్నాం. కాబట్టి దేవుని ఎవరు ఎరిగినటువంటి వారు అంటే ప్రేమ కలిగినటువంటి వారు, ప్రేమ చూపేటువంటి వారు అని మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఇంకా మనం ఏం చూస్తా ఉన్నామంటే ఆయన ద్వారా మనం జీవించడానికి ఆయన ఏం చేశాడంటే అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపాడు. అంటే క్రీస్తు ప్రభు వారిని ఈ లోకంలోనికి పంపాడు. ఆ క్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే తన యొక్క ప్రేమను మన ఎడల ప్రత్యక్షపరిచి ఉన్నారు. దేవుడు మన యొక్క దేవుడు తన ప్రేమను మనకి క్రీస్తు ప్రభు వారి యొక్క రూపంలో చూపారు. కాబట్టి మనం దేవుని ప్రేమించామని కాదు, కానీ ఆయనే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి తన యొక్క కుమారుని భూలోకంలోనికి పంపాడు. అందులో మనకి ప్రేమ కనిపిస్తాం. అందరికి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. సముదాచి సిలువను మోసిన పరిశుద్ధ దేవుని సుతుడా, పరిశుద్ధ దేవుని సుతుడా, శ్రీకరమౌని పాదములకునే అంజలి ఘటియతుకునే కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండునని ఆమెతో చెప్పెను. దూత మరియతోటి మాట్లాడుతున్నటువంటి అది ఎలా పుట్టాడు ప్రభువారు అంటే పరిశుద్ధాత్ముని వలన ఎలా పుట్టాడు ప్రభు. ఆమె ఆ కుమారుని కనడం అనే దూత మరియతోటి చెప్తా ఉన్నాడు, భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందావు. అది దేవుని వలన కలిగినటువంటి కృప, దేవుని యొక్క కృప అన్నమాట. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. కాబట్టి ఆయన గొప్పవాడయి సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభు అయిన దేవుడు ఆయనకు తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇస్తాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగంలో ఏలుతాడు. ఆయన రాజ్యం అంతము లేనిదయ్యుండునని ఆమెతో చెప్పాను. అందరూ గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా మీరు చూచెదరని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో నిలబడి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషుల మీద భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయొచ్చు. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశ్రయించడం కాక ఈ సాయంకాలం వేళ ఆయన్ని పుట్టుక దినాన్ని జ్ఞాపకం నమ్మకమైన ప్రభువా యేసయ్యా, నీ పాదాలు కొందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. రాజరక్షగా నాయన యేసయ్యా ప్రభువా, ఈ యొక్క మహా గొప్ప కృప చేత, దయచేత, ప్రేమ చేత ఈ యొక్క మొదటి దినము కేరోల్స్ లో ప్రభు నాయన మా యొక్క సంఘ విశ్వాసులను దర్శించి ఆ విశ్వాసుల యొక్క కుటుంబాల్లో శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను యేసయ్య ప్రభువా ఒక క్లుప్త సువార్తను మేము అందించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశంకై గొప్ప వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభు నాయన మా సంఘ విశ్వాసంలో కొన్ని కుటుంబాలను, 10 కుటుంబాలను దర్శించి రావడానికి, వారి కొరకు ప్రార్థించడానికి, క్రిస్మస్ వార్తను ప్రకటించడానికి మీరు ఈ దినం మమ్మల్ని వాడుకున్నందుకే వందనాలు.